వీరన్నగూడెం అనే చిన్న ఊరి చివర్లో శతాబ్దాల నాటి ఒక పాడైన కోట ఉంది. ఆ కోటకు దగ్గరగా వెళ్ళిన వారు రాత్రి తిరిగి ఇంటికి రాలేరని అందరూ అంటుంటారు. ఆ కోటలోని గోడలపై ఎర్రని మరకలు ఇంకా రక్తపు చారలలా కనిపిస్తాయి. రాత్రిలో ఆ కోటలోంచి ఆడవారి నవ్వులు, పిల్లల కేకలు మరియు పాములాంటి జుట్టు గాలిలో కదిలే శబ్దాలు వినిపిస్తాయి. ఊరి పెద్దలు ఆ కోటను శాపగ్రస్తమైన స్థలం అని పిలుస్తూ దూరంగా ఉండమని హెచ్చరిస్తారు. కానీ ఆ కోట చరిత్ర వెనుక దాగి ఉన్న రహస్యం ఎవ్వరికీ తెలియదు. శతాబ్దాల క్రితం ఈ కోటలో రాజన్న అనే రాజు తన భార్య లక్ష్మీదేవితో నివసించేవాడు. వారికి ఒక అందమైన కూతురు జన్మించింది. ఆమె పేరు రాజకుమారి కమలావల్లి. ఆమె రూపం అసమానమని అందరూ అంటుంటారు. కానీ పెళ్లి రాత్రే కమలావల్లిని క్రూరంగా హత్య చేశారు. ఆమెను ఒక అగ్నిగుండంలోకి తోసివేయబడి ఆ గోడల్లోనే బంధించారు. రాజమహల్లో కేకలు, రక్తపు చప్పళ్ళు మారుమోగాయి. ఆ రాత్రి తరువాతే రాజమహల్ దెయ్యాల కోటగా మారింది. కమలావల్లి ఆత్మ తెల్లని పట్టు లంగా ధరించి రక్తంతో తడిసిన చేతులతో కోటలో తిరుగుతుందట. ఆమె కళ్ళు కాంతులు వెదజల్లుతూ ఎవరినైనా కనిపిస్తే వెంటనే గొంతు పీకి రక్తం తాగేస్తుందని చెబుతారు. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే కమలావల్లి ఒక్కదానిగా కాదు. రాజు పిచ్చిగా మారినప్పుడు మరెంతో మంది ఆడస్త్రీలను కూడా బలిగొట్టి కోట గోడల్లో బంధించాడట. వాళ్ళందరి ఆత్మలు కూడా ఇప్పుడు కమలావల్లితో కలిసి ప్రతిరోజు రక్తం కోసం తిరుగుతున్నాయి. గ్రామస్తులు రాత్రి కోట దగ్గరికి వెళ్తే వింత కాంతులు కనిపిస్తాయి. వేప చెట్టు కింద కూర్చొని జుట్టు వాల్చుకుంటున్న ఆడదెయ్యాల రూపాలు తారసపడతాయి. ఎవరో దగ్గరికి వెళ్ళగానే ఆ జుట్టు సడన్గా పొడవై గట్టిగా బిగించే గొంతును ఉరికేస్తుంది. కేకలు వేయడానికి ముందు గొంతు కోసి రక్తాన్ని పీలుస్తాయి. మరుసటి రోజు చెరువులో కనిపించే ఎర్రటి నీరు కోట చుట్టూ తేలుతూ ఉంటుందట. ఒకరోజు ముగ్గురు కాలేజీ విద్యార్థులు ఆ కోట రహస్యాన్ని బయటపెట్టాలని నిర్ణయించారు. వాళ్ళు రాత్రి అర్ధరాత్రి టార్చ్ లైట్ పట్టుకుని కోటలోకి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే గోడల మీద రక్తపు చేతి ముద్రలు తడుస్తూ మెరుస్తున్నాయి. ఒక్కసారిగా గాలి బలంగా వీచి టార్చ్ లైట్లు ఆరిపోయాయి. చీకటిలో ఒక స్త్రీ ఎందుకు వచ్చారో అని అడిగిన శబ్దం వినిపించింది. ఆ మాట విన్న వెంటనే ముగ్గురిలో ఒకరు కేక వేసి పడిపోయాడు. అతని పొట్టను గోర్లు చీల్చేశాయి. రక్తం గోడల మీద చిమ్మి భయంకరమైన వాసన వ్యాపించింది. మిగిలిన ఇద్దరు భయంతో పారిపోవాలని అనుకున్నారు. కానీ గోడలన్నీ మూసుకుపోయి మార్గం లేకుండా పోయింది. అప్పుడు వాళ్ళు చూసింది ఏంటంటే గోడల నుండి చేతులు బయటికి వచ్చి వారిని లాగడం. ఆ చేతులు మాంసం లేకుండా ఎముకల్లా ఉండి పగిలిన గోర్లు వారి చర్మాన్ని చీల్చాయి. రక్తం బురదలా కిందకి కారింది. ఇద్దరు ప్రాణాలు పోయేంతలో ఒక్కసారిగా కమలవల్లి ఆత్మ ప్రత్యక్షమైంది. ఆమె ముఖం రక్తంతో తడిసినప్పటికీ పెదవులపై చిరునవ్వు మెరుస్తోంది. వాళ్ళలో ఒకడు మంత్రం చదివి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ మాటలు వినగానే కమలవల్లి ఆత్మ ఒక్కసారిగా గాలి లాంటి వేగంతో అతని గొంతుని కొరికేసింది. రక్తం ఉదరగొట్టి అతను అక్కడే కూలిపోయాడు. మిగిలిన విద్యార్థి భయంతో కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచేసరికి కోట వెలుపల పడి ఉన్నాడు. అతని చేతుల మీద, ముఖం మీద రక్తపు మరకలు, గోర్ల గీతలు ఉన్నాయి. అతను బతికిపోయిన జీవితాంతం భయానక స్వప్నాలే వెంటాడుతాయి. గ్రామం పెద్దలు ఈ సంఘటన తర్వాత మళ్ళీ కోట దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరాదని నిషేధం విధించారు. కానీ రక్తం కోసం ఆకలితో ఉన్న ఆడదెయ్యాలు ఊరికి రావడం మొదలుపెట్టాయి. రాత్రి పసిపిల్లల రోదనలు వినిపించగానే తల్లిదండ్రులు తలుపులు మూసేసేవారు. అయినా కొన్ని ఇళ్లల్లో పిల్లలు రక్తంతో చనిపోయారు. వాళ్ళ గొంతు పీకి తీసి శరీరాన్ని ముక్కలుగా చేసి కోట వద్ద పడేసేవారు. ఒకసారి
ఊరి పూజారి ధైర్యం చేసి మంత్రాలు చదివి ఆ దెయ్యాలను శాంతింపజేయాలని ప్రయత్నించాడు. కానీ కోట గేటు దగ్గర మంత్రం మొదలు పెట్టగానే అతని చుట్టూ ఆడదెయ్యాలు చేరాయి. ఒక్కొక్కటి జుట్టుతో కట్టేసి కత్తిలాంటి గోళ్లతో చీల్చి రక్తం తాగేశాయి. పూజారి తల కోసి వేప చెట్టు మీద వేలాడదీశారు. ఆ తల నుండి రక్తం చిందుతూ కోట మట్టిని ఎరుపు రంగులోకి మార్చింది. రాత్రిల్లో ఊరంతా మౌనంగా మారిపోయింది. కుక్కలు మురిగే శబ్దం కూడా వినిపించేది కాదు. ఒకసారి ఒక వధువు పెళ్లి తర్వాత తన భర్తతో కోట పక్కకు వెళ్ళింది. ఆ వధువు ఎరుపు కంచుకట్టలో ఉండటంతో ఆడదెయ్యాలు ఆమెపై దాడి చేశాయి. రాత్రికి రాత్రే ఆ వధువు రక్తం లేకుండా ఎండిపోయి ఎముకల ముక్కలుగా మాత్రమే మిగిలింది. ఆమె భర్త భయంతో పిచ్చివాడయ్యాడు. ఆ కోట రహస్యం వెనుక నిజం ఏమిటో తెలుసుకోవాలని రాజమండ్రి నుండి ఒక అఘోరిని పిలిపించారు. అతను శ్మశానంలో బలి ఇచ్చి కోటలోకి ప్రవేశించాడు. అఘోరి శక్తివంతమైన మంత్రాలు చదవగానే కమలావల్లి ప్రత్యక్షమైంది. కానీ ఆమెతో పాటు 100 మంది ఆడదెయ్యాలు కూడా కేకలు వేస్తూ బయటికి వచ్చాయి. గాలి వణికిపోయింది. చెట్లు నేలకూలాయి. అఘోరి రక్తంతో మంత్రం చదవడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా అఘోరి తలపై అగ్ని వెలిగింది. మంత్రశక్తితో ఒక బంధన చక్రం ఏర్పడింది. కొంతసేపు దెయ్యాలు కదలలేకపోయినా కానీ వెంటనే ఒక దెయ్యం తన జుట్టును పొడవుగా చేసి అఘోరి మెడను ఊరేసింది. మిగతావి అతని గుండెను పీకి రక్తం తాగేశాయి. అఘోరి శరీరం మంటల్లో కాలిపోతూ కూలిపోయింది. మంత్రం విఫలమైంది. ఇక గ్రామం పూర్తిగా భయానకంగా మారింది. రాత్రిల్లో ఒక్కొక్క ఇంటి తలుపు పగలగొట్టి ఆడదెయ్యాలు లోపలికి వచ్చి బలి తీసేవి. పిల్లల కేకలు, స్త్రీల విలాపాలు గ్రామమంతా వినిపించేవి. మరుసటి రోజు రక్తపు మడుగులే కనిపించేవి. ఊరి మధ్యలో 100 మంది మృతదేహాలు ఎముకలుగా మాత్రమే మిగిలాయి. అప్పుడే ఒక వృద్ధుడు ఒక రహస్యం చెప్పాడు. కమలావల్లిని పెళ్లి రాత్రే చంపింది ఆమె సొంత మామ అని. రాజ్యం సంపద కోసం ఆమెను బలిగొట్టి ఆ కోటలో బంధించాడు. ఆ రక్తపాతం వల్లే ఆమె ప్రతీకారం దెయ్యమైంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ మామ వంశం ఇప్పటికీ గ్రామంలో ఉందని, వారిని అంతం చేసే వరకు కమలావల్లి శాంతించదని చెప్పాడు. గ్రామస్తులు ఆ మామ వంశంలో ఉన్న వారిని బయట పెట్టారు. వారిలో ఒక కుటుంబం ఇంకా బ్రతికే ఉంది. రాత్రి వాళ్ళ ఇంటి ముందు ఆడదెయ్యాలు చేరి అందరినీ ముక్కలుగా చేసి రక్తం తాగేశాయి. ఆ రాత్రే కోట ఎర్రటి కాంతితో మెరిసింది. కమలావల్లి కేకలతో ఆకాశం మారుమోగిపోయింది. ఇప్పుడు కూడా ఆ కోట పాడై ఉన్న రాత్రి దానిలో ఎరుపు కాంతులు మెరుస్తుంటాయి. ఎవరైనా అక్కడికి వెళ్ళినా వారి మృతదేహం మాత్రమే బయటకు వస్తుంది. గ్రామం వదిలి అందరూ పారిపోయినా కోట మాత్రం ఇంకా ఆడదెయ్యాల ఆధీనంలోనే ఉంది. పౌర్ణమి రాత్రి ఆ గోడలపై రక్తపు చేతుల ముద్రలు కనిపిస్తూ కమలావల్లి ఆత్మ రక్తంతో తడిసిన లంగా ధరించి మరుసటి బలిని కోసం కళ్ళు మెరిపిస్తోంది అంటూ ఉంటారు.